హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 89. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మీరిద్దరూ రాములవారి గుడి చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి ఆ సీతారాముని దర్శనం చేసుకోండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. మీరు దర్శనం చేసుకునేంత వరకు ఈ కొంగుముడిని తీయకండి అని చెప్పి మిగతా వాళ్ళని తీసుకొని గుడి లోపలికి వెళ్తారు. గీత, విరాట్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని మెల్లగా ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేస్తారు. విరాట్ ముందుకు నడుస్తూ ఉంటే గీత విరాట్ చెయ్యి పట్టుకొని ఆ కొంగుముడి వైపు చూస్తూ విరాట్ వెనకే నడుస్తూ ఉంటుంది. ఆ క్షణం గీతకి ఎంతో ధైర్యంగా, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గీత విరాట్ వైపు చూస్తూ మనసులో, ఆ దేవుడు నాకు ఒక్క అవకాశం ఇస్తే జీవితాంతం ఇలా మీ వెనకే నడవాలనుంది విరాట్. కానీ నాకు అదృష్టం లేదు. నేను ఎవరిని ఇష్టపడినా, నన్ను ఎవరు ప్రేమించినా వాళ్ళు నాకు దూరం అయిపోతారు. మీ భార్యగా కొన్ని రోజులైనా ఉండడం నా అదృష్టం. జీవితాంతం నీతో గడిపిన ఈ క్షణాలతోనే బ్రతికేస్తాను. మరో జన్మంటూ ఉంటే మీ భార్యగా నీ ప్రేమను పొందుతూ జీవితాంతం బ్రతకాలనుంది. కానీ ఆ దేవుడు నాకు అంత అదృష్టాన్ని ఇవ్వలేదు. నా మీద మీకు ఉన్న ప్రేమ మీ కళ్ళల్లో నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఇప్పటికైనా మీ నుండి నేను దూరంగా వెళ్ళిపోవాలి. లేదంటే ఆ రాక్షసుడు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. నేను మీతోనే ఉంటే మీకు ఏ క్షణమైనా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మీకు దూరంగా వెళ్ళిపోవాలి. ఆ రాక్షసుడి చేతిలో నా వల్ల ఏ ఒక్కరి ప్రాణం పోవడానికి నేను ఒప్పుకోను అని అనుకుంటూ అలా అని విరాట్ వెనుక నడుస్తూ ఉంటుంది. విరాట్ 21 ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటాడు. గీత తన ఆలోచనల్లో మునిగిపోయి విరాట్ ఆగిన విషయాన్ని కూడా గమనించుకోకుండా వచ్చి విరాట్‌ని గుద్దుకుంటుంది. విరాట్ కళ్ళు తెరిచి గీత వైపు చూసి ఏమైంది? అని మెల్లగా అడుగుతాడు. గీత ఏమీ లేదు అని తన తలను అడ్డంగా ఊపి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటుంది. విరాట్ గీత వైపు అలానే చూస్తూ ఈరోజు వేసిన ఈ ముడిని జీవితంలో ఎప్పటికీ విడదీయనివ్వను. ఎవరికో భయపడి నువ్వు ఇలా నాకు దూరంగా ఉండడం నాకు నచ్చలేదు అంజలి. అతి త్వరలో నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నిన్ను నా భార్యగా పూర్తిగా నా సొంతం చేసుకుంటాను అని అనుకుంటూ గీత వైపు చూసి పద లోపలికి వెళ్దాం అని తనని తీసుకొని లోపలికి వెళ్ళి సీతా సమేతంగా ఉన్న రాముల వారిని దర్శనం చేసుకుంటారు. పంతులు గారు వాళ్ళిద్దరి మీద అక్షింతలు వేస్తూ శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. గీత ఆ మాట వినగానే భయంగా విరాట్ వైపు చూస్తూ ఉంటుంది. విరాట్ చిన్నగా తన కళ్ళు ఎగరేసి ఏంటి అని అడుగుతాడు. పంతులు గారు ఆ కొంగుముడి ఉప్పదీయడంతో గీత అక్కడ నుండి మధు వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. అభి మాత్రం వచ్చినప్పటి నుండి లావణ్య వైపు చూస్తూ ఎవరి అమ్మాయి ఇన్ని రోజుల నుండి నాకు కాలేజీలో ఒక్కసారి కూడా కనిపించలేదు, అయినా ఈ డ్రెస్లో చాలా బాగుంది అని అనుకుంటూ అలానే లావణ్య వైపు చూస్తూ ఉంటాడు. మధు అభి నెత్తి మీద ఒకటి పీకి ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది. అభి కొంచెం తడబడుతూ నేనేం చేస్తున్నానక్క, నేనేం చేయడం లేదు, అయినా అంత గట్టిగా కొట్టావేంటి అని అడుగుతాడు. మధు నేను కాబట్టి ఇలా కొట్టాను, అదే లావణ్య అయితే నేను ఇక్కడే చంపేస్తుంది. అసలే గీతా శిష్యురాలు, నిన్ను ఈ గుడిలోనే మర్డర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. తనకి కొంచెం దూరంగా ఉండు, నీకే మంచిది అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. అభి ఫేస్ డల్గా పెట్టి అయ్యయ్యో నా ప్రేమ పుట్టకముందే చచ్చిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. అర్జున్ మధుని పక్కకు లాగి ఎందుకు వాడిని తిడుతున్నావు అని అడుగుతాడు. మధు కోపంగా చూస్తూ నీ ఇష్టం వచ్చినట్టు పట్టుకొని ఇలాగే లాగేవనుకో మా అన్నయ్య ఫ్రెండ్ అని కూడా చూడను, చంపి బొంద పెడతావు. అయినా వాడు నా తమ్ముడు, వాడిని తిడతాను, అవసరమైతే కొడతాను. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? నేను ఏమీ అనలేదు కదా. అయినా మా అన్నయ్య అక్కడున్నాడు, ఇక్కడ మీరేం చేస్తున్నారు? వెళ్ళండి
వెళ్ళి మా అన్నయ్య చుట్టూ తిరుగుతూ ఉండండి. మీకు మా అన్నయ్య తప్ప మిగతా వాళ్ళెవరూ కనిపించరు కదా అని ఎటకారంగా అంటుంది. అర్జున్ సీరియస్గా చూస్తూ నేను అభి గురించి అడిగాను. నువ్వు ఆ టాపిక్ మాత్రమే మాట్లాడితే బాగుంటుంది అని అంటాడు. మధు కొంచెం గంభీరంగా వాడికి ప్రేమ అనే జబ్బు మొదలైనట్టుంది. దాన్ని మొదట్లోనే తుంచకపోతే పొరపాటున ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనుకోండి, వాడు ఆ బాధ భరించలేడని ముందే హెచ్చరిస్తున్నాను అని అంటుంది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా మధుని వదిలి అక్కడ నుండి విరాట్ దగ్గరకు వెళ్తాడు. గీత అర్జున్ దగ్గరకు వచ్చి అన్నయ్య ఇక్కడ పక్కనే తాతయ్య వాళ్ళ కొబ్బరి తోట ఉంది. వెళ్ళి చూసొద్దామా అని అడుగుతుంది. విరాట్ కొంచెం గంభీరంగా ఇప్పటికే చాలా లేట్ అయింది. పైగా మీరు ఈ డ్రెస్‌లో బయటికి తిరగడం అంత కరెక్ట్‌గా కాదు. ఇంటికి వెళ్దాం అని అంటాడు. గీత ఏడుపు మొఖంతో అంతేలే నేనడిగితే మీరెందుకు ఒప్పుకుంటారు? మీరేమైనా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? నేను అడిగిన ప్రతిదీ చేయడానికి? అదే మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఖచ్చితంగా తను అడిగినది చేసేవారు అని ఏడుపు మొఖంతో అంటుంది. విరాట్ గీత వైపు సూటిగా చూస్తూ ఏంటి మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా? నువ్వేం చేసినా ఈరోజు ఎక్కడికి తీసుకువెళ్ళేది లేదు. కావాలంటే రేపు వెళదాం. నోరు మూసుకొని పద అని అంటాడు. గీత విరాట్ చెయ్యి పట్టుకొని ప్లీజ్ సార్ మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. ఒక్కసారి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం ప్లీజ్ అని చాలా క్యూట్గా అడుగుతుంది. విరాట్ నవ్వు వస్తున్నా తన నవ్వుని లోపలే దాచేసి కొంచెం గంభీరంగా జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వను. వెళ్ళి వెంటనే వచ్చేయాలి అని అంటాడు. గీత సంతోషంగా నవ్వుతూ ఓకే సార్ ఒక హాఫ్ అన్ అవర్ చాలు వెళ్ళి వెంటనే వచ్చేద్దాం అని అంటుంది. ఆ విషయం ఈ విషయం చెప్పడానికి గీత చాలా హ్యాపీగా మధు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. విరాట్ గీత వెళ్తున్న వైపే చూస్తూ ఉండడంతో అర్జున్ విరాట్ వైపు చూసి ఇప్పుడు నీకు అర్జెంట్ మీటింగ్ ఉంది. మరి గీతతో కొబ్బరి తోటికి వస్తానని చెప్పావు. ఇప్పుడు మీటింగ్ ఎలా మేనేజ్ చేయాలి అని అడుగుతాడు. విరాట్ కనీసం అర్జున్ వైపు కూడా చూడకుండా నీ చెల్లి ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూసావా? 3 మంత్స్ నుండి తనంత సంతోషంగా ఉండడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. తన హ్యాపీనెస్ ముందు ఆ మీటింగ్ ఎంత ఆ మీటింగ్ అంత ఇంపార్టెంట్ కాదు. వీలైతే పోస్ట్‌పోన్ చెయ్యి. కుదరకపోతే ఆ డీల్‌ని క్యాన్సిల్ చెయ్యి అని అక్కడి నుండి గీత దగ్గరకు వెళ్తాడు. ఘట్టంనేని మెన్షన్‌లో పెద్దవాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. అక్కడ పిల్ల గ్యాంగ్ కనిపించకపోవడంతో భవాని అనుమానంగా చూస్తూ వదినా విరాట్ వాళ్ళెక్కడ? నిన్న నైట్ నుండి కనిపించడం లేదు అని అడుగుతుంది. వసుంధర గారు కొంచెం నెమ్మదిగా ఈరోజు గీత పుట్టినరోజు కదా భవాని అందుకే వాళ్ళందరూ కలిసి సరదాగా బయటకు వెళ్లారు. రేపు ఈవినింగ్‌కి వచ్చేస్తారు అని చెప్తారు. భవాని కోపంగా చూస్తూ అదేంటి వదిన కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంట్లో పిల్లలందరూ వెళ్తున్నప్పుడు శాలిని కూడా ఈ ఇంట్లో పిల్లే కదా! ఒక మాట చెప్తే తను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేది కదా! అని అడుగుతారు. వసుంధర గారు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండేసరికి పద్మావతి గారు కొంచెం గంభీరంగా మీ ఇద్దరికీ గీత అంటేనే ఇష్టముండదు. అలాంటిది గీత బర్త్‌డే పార్టీలో పార్టిసిపేట్ చేయడం ఇష్టముందో లేదో అని పిలవలేదేమోలే భవాని. అయినా వాళ్ళు అప్పటికప్పుడు అనుకోని ఆఫీస్ నుండి డైరెక్ట్‌గా వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చే టైం కూడా లేదు. అందుకే శాలినిని తీసుకువెళ్ళడానికి కుదరలేదు అనుకుంటా అని టిఫిన్ తింటూ అంటారు. భవాని ఏడుపు ముఖంతో అంతేలే అమ్మా! నేను అన్నా, నా కూతురు అన్నా ఇంట్లో ఎవరికీ లెక్కలేదు. మమ్మల్ని అసలు ఇంట్లో మనుషులుగా చూడడం లేదు. అలాంటప్పుడు మమ్మల్ని మా దారిన వదిలేయకుండా తీసుకొచ్చి ఇక్కడెందుకు పెట్టుకున్నారు? అని కోపంగా అడుగుతుంది. దేవరాజ్ కొంచెం గంభీరంగా భవాని ఇంకా ఆ టాపిక్ వదిలేస్తావా? అత్తయ్య గారు చెప్తున్నారు కదా! ఎలాంటి ప్లాన్ చేసుకోకుండా వెళ్ళిపోయారు అని. దానికోసం ఎందుకింత గొడవ చేస్తున్నావు? కామ్‌గా తిను అని అంటారు. దేవరాజ్ కామ్‌గా తింటూ విరాట్ గీత ఎక్కడికి తీసుకువెళ్ళాడు? వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలిస్తే ఆ గీత ఇంటికి తిరిగి రాకుండా అటు నుంచి అటే పైకి పంపించవచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలీదు కాబట్టి అది ఒక యాక్సిడెంట్ అనుకుంటారు. ఏదో ఒకటి చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలి
ఆ గీత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇంటి గడప తొక్కకూడదు అని కసిగా అనుకుంటాడు. దేవరాజ్ తన మొబైల్ తీసుకొని శాలిని నెంబర్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనుక్కో అని చెప్పి మెసేజ్ చేస్తాడు. టిఫిన్ తింటున్న శాలిని మొబైల్కి నోటిఫికేషన్ రావడంతో తన మొబైల్ని తీసి చూసేసరికి దేవరాజ్ నుండి మెసేజ్ కనిపిస్తుంది. శాలిని ఆ మెసేజ్ని పూర్తిగా చదివి చాలా నెమ్మదిగా అమ్మమ్మ బావ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. పద్మావతి గారు అనుమానంగా చూస్తూ ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్పలేదు. నిన్న నైట్ కాల్ చేసి మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాం, రావడానికి 2 డేస్ పడుతుంది అని మాత్రమే చెప్పారు. నేను ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే కాల్ కలవడం లేదు అని చెప్పారు. ఆ మాట విన్న దేవరాజ్ ఛా అనుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రవి కాలేజీ నుండి ఇంటికి వెళ్ళి డాడ్ అని గట్టిగా పిలుస్తాడు. ఎమ్మెల్యే రాజశేఖర్ బయటకు వచ్చి ఏమైంది రవి, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతారు. రవి కోపంగా శరత్ మామ ఎక్కడా, మామ మిస్ అయి 2 డేస్ అవుతుంది, నువ్వేం చేస్తున్నావు అని గంభీరంగా అడుగుతాడు. రాజశేఖర్ కోపంగా చూస్తూ నేను వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఏమీ అర్థం కావడం లేదు. ఒక పక్క పోలీసులు, మరో పక్క మన మనుషులు, మొత్తం సిటీ అంతా గాలిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. శరత్ వాడంతటా వాడే వెళ్ళాడా, లేక ఎవరైనా ఏమైనా చేశారా అని నాకే అర్థం కావడం లేదు అని అంటాడు. రవి కొంచెం నెమ్మదిగా కాలేజీ సరౌండింగ్స్లో సీసీ కెమెరా మొత్తం చెక్ చేశారా అని అనుమానంగా అడుగుతాడు. రాజశేఖర్ మొత్తం చెక్ చేశాం, ఇంటి దగ్గర నుండి మీ కాలేజీకి వెళ్ళడానికి 3 సిగ్నల్స్ క్రాస్ చేయాలి. ఫస్ట్ సిగ్నల్ క్రాస్ అయినట్లు సీసీ కెమెరాస్లో కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత సెకండ్ సిగ్నల్ క్రాస్ చేయలేదు. అక్కడ నుండి ఎటు వెళ్ళాడో అర్థం కావడం లేదు. ఆ ప్లేస్ మొత్తం వెతుకుతూనే ఉన్నాం, అయినా ఎలాంటి క్లూ దొరకడం లేదు. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, వాడికి ఎంత అవసరం ఏమొచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు. రవి నువ్వేం టెన్షన్ పడకు, శరత్ ఎక్కడున్నా వాడిని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. శరత్ మిస్ అవ్వడానికి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వాడిని మాత్రం ఈ భూమి మీద ప్రాణాలతో వదలను. నువ్వు ఈ ఇష్యూకి కొంచెం దూరంగా ఉండు, నేను హ్యాండిల్ చేస్తాను అని గంభీరంగా అంటాడు. రవి కొంచెం సేపు ఆలోచించి డాడ్, శరత్ మామ మా కాలేజీలో ఒక అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు మా అమ్మ మిస్ అవ్వడానికి ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందేమో అని నాకు డౌట్గా ఉంది అని అంటాడు. రాజశేఖర్ కొంచెం గంభీరంగా ఎవరు అమ్మాయి అని అడుగుతాడు. రవి తన పేరు ప్రియా, చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి, స్కాలర్షిప్ మీద కాలేజీకి వచ్చి చదువుకుంటుంది. మామకి ఆ అమ్మాయి బాగా నచ్చింది. ప్రతిరోజు తనని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంది తప్ప ఏ రోజు ప్రిన్సిపల్కి కూడా కంప్లైంట్ చేయలేదు. కానీ నాకు అనుమానం ఏంటంటే తనకి వెనకాల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అలాంటిది మామను టచ్ చేసే ధైర్యం ఆ అమ్మాయికి ఉందా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. రాజశేఖర్ కొంచెం గంభీరంగా ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు సెండ్ చేయి. శరత్ విషయంలో ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా నేను తెలుసుకుంటాను అని చెప్పి అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న రవి వాళ్ళ అమ్మ ఈ డిస్కషన్ అంతా విని వీళ్ళు ఈ జన్మకి మారరు, అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లలంటే వీళ్ళకి ఆట బొమ్మల్లాగా ఉంది. నా భర్త అండ చూసుకొని మా శరత్ కూడా వీళ్ళలానే తయారయ్యాడు. భగవంతుడనే వాడు ఉంటే వీళ్ళు చేసే పాపాలకి ఖచ్చితంగా శిక్ష వేస్తాడు అని అనుకుంటూ కిచెన్లోనికి వెళ్తారు. రాజశేఖర్ తన రూమ్లోనికి వెళ్ళి డీజీపీకి కాల్ చేసి శరత్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ఆ డీజీపీ మెల్లగా మాట్లాడుతూ ఇంకా ఏమీ తెలియలేదు సార్, అతని గురించి సిటీ అంతా గాలిస్తున్నాము, కానీ ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకడం లేదు అని మెల్లగా చెప్తాడు. రాజశేఖర్ గట్టిగా అరుస్తూ ఇంకొక 2 డేస్ టైం ఇస్తున్నాం, ఈలోపు శరత్ ఎక్కడున్నాడో కనిపెట్టి నా ముందుకు తీసుకురావాలి, లేకపోతే ఏ ఒక్కరిని వదలను అని గంభీరంగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.